హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు తాటికేలకు వెళ్ళబోతున్నాం. శ్రీకాంత్ కూడా బొంగు పట్టుకొని వస్తున్నాడు. ఇంక వెళ్ళిపోవటమే. పదండి, మనమైతే వచ్చేసాం చెట్ల దగ్గరికి. అవి వెళ్దాం, పదండి. చెట్లు అయిగో ఫ్రెండ్స్, చూడండి ఎలా ఉన్నాయి చెట్లు. అయిగో చెట్ల దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడైతే 3 చెట్లు ఉన్నాయి. 3 చెట్లలో ఈ 2 చెట్లకి ఒక్క చెట్టుకి కాయలు ఎలా ఉన్నాయి చూడండి. దగ్గరికి చూపిస్తాను. కాయలు అయితే కొన్నే ఉన్నాయి. దీనికి కూడా సరిగ్గా కాయలేదు ఈ సంవత్సరం అయితే. పక్క చెట్టుకి అయితే 2 గల్లో 3 గల్లో ఉన్నాయి, ఎక్కువ అయితే లేవు. చూడండి, చెట్లు 2 ఉన్నాయి. ఇక్కడైతే పక్కన ఇంకోటి ఉంది, అది కూడా చూపిస్తాను. ఈ చెట్టుకి అయితే సరిగ్గా లేవు. మనమైతే కోద్దాం కాయలు. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఈ బొంగుకి కత్తి అయితే కట్టుకుందాం. బుడ్డ కత్తి కొడవలాగా ఉంది చూడండి. దీన్ని అయితే ఆ కర్రకి గట్టిగా లాగి కడదాం తాడేసి. చూడండి. ఫస్ట్ అయితే ఒక గుడ్డ పేలకి తీసుకోవాలా. చీర ముక్క ఒకటి తీసుకొని మీరు ఏదైనా తాడని కట్టుకోండి. నేనైతే ఒక చీర ముక్క తీసుకున్నాను. ఆ బొంగు మధ్యలోకి కొడవలకి దూర్చి కట్టుతాను. చూడండి, ఇలా పెట్టాలి కర్రలోకి కొడవలి. అలా దగ్గరికి లోపలికి పెట్టేసి తాడు గట్టిగా చిక్కుముడి ఒకటి వేసి అలా గట్టిగా వేయాలి. లేకపోతే కొడవలి గలగ తగులుకొని చెట్టు మీద ఉండిద్ది కాబట్టి గట్టిగా ముడి వేయాలి. పీటముడి ఒకటి వేసిన తర్వాత దాని చుట్టూ చుట్టుకోవాలి. గట్టిగా బలవంతా ఉపయోగించి గట్టిగా కట్టుకుంటేనే కొడవలి మనకి చేతికి వస్తుంది. లేకపోతే చెట్లు ఇరుక్కుంటుంది, చెట్టు ఎక్కాల్సి వస్తుంది, తప్పదు. అలా కట్టుకోవాలి. సేమ్ అలా చుట్టాలి, గట్టిగా చుట్టాలి కర్రకి తాడు. అది అలా కట్టాలి. గట్టిగా ముడేసుకున్నాం. మొత్తం కట్టడం అయితే అయిపోయింది. లాస్ట్లో పీట ముడి ఒకటి వేస్తే ఇంకా కట్టడం అయితే అయిపోయినట్లే. ఇక చూడండి, అలా కట్టుకోవాలా గట్టిగా. ఇప్పుడు కొడవలు అయితే మనకి చెట్లు అయితే ఇరుక్కోదు. పైకి మనం లాగంగానే గాలి తెగి పడుతుంది. కొడవలు తీసినామంటే బొంగమంటే కొడవలు వస్తుంది. ఫస్ట్ కాలు అయితే కోద్దాం. చూడండి, ఇలా దగ్గరకు పోనిచ్చాను. ఇలా పోనిచ్చి ఇలా పట్టేయాలి. ఇంకా పట్టుకోలేదు కొడాలి. చూడండి, గల దగ్గరికి అయితే వచ్చింది, పట్టుకుంది. గల అయితే ఇప్పుడు తెగుతుంది. ఒక 2 కాయలు దిగాయి ఫ్రెండ్స్, బొడ్డ గల. ఇంకో గల అయితే తెంపుదాం. అన్ని బొడ్డగాయలే ఉన్నాయి. బొడ్డగాయలు అయితే తెంపుదాం. మూడో గల అయితే పడింది సక్సెస్ఫుల్గా. 4వ గలకి వద్దాం. బొడ్డగాయలే, పెద్ద అయితే కాదు. 1, 2 కాయలే ఉన్నాయి గల్లకి. ఎండాకాలం అయ్యేసరికి బాగా, ఈ ఎండాకాలం బాగా కాయాల్సింది సరిగ్గా కాయలేదు. చెట్టులో మిస్ అయింది. ఇటు వచ్చుకోద్దాం. పట్టుకుంది గలకైతే. హాయ్ ఫ్రెండ్స్, ఆ చెట్టుకి అయితే కొన్ని ఉన్నాయి కాయలు. దీనికైతే అందట్లేదు కింద నుంచి అయితే. అందుకని సగం దూరం ఎక్కి కోస్తాను ఆ చెట్టుకి ఎక్కి. ఇప్పటికే ఒక 2 గల్ల దించాను. 3వ గల పట్టించా. లాగుదాం. గల ఎత్తికే పట్టింది.
అందట్లేదు గాలి అయితే. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే మాకు ఈ కాయలు వచ్చాయి. చూడండి ఇన్ని కోసాము. బాగా పెద్ద పెద్దగా ఉన్నాయి. కొన్ని కాయలేమో, కొన్ని ఏమో చిన్నగా ఉన్నాయి. ఇంతవరకు అయితే దొరికాయి మాకు 2 చెట్ల మీద. ఇదిగో ఈ చెట్టుకి అయితే కొన్ని కాయలు కోసాం ఫ్రెండ్స్. ఈ పెద్ద చెట్టుకి అయితే ఇంకొన్ని కాయలు కోసాము. ఈ చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉందో. మినిమం ఒక 40 అడుగులు ఉండొచ్చు. ఇదేం ఒక 30 అడుగులు ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే. మన దగ్గర బొంగుండ బట్టి కోసాం కానీ, లేకపోతే మన వల్ల అయితే కాదు. ఫైనల్గా అయితే ఈ కాయలు దొరికాయి. వీటిని ఎలా కోసి నుంచ తీయాలో చూపిస్తాను ఇప్పుడు. ఇప్పుడైతే మీకు ఒక కాయ కోయడం చూపిస్తాను. చూడండి ఎలా కోస్తాను. కాయలు అయితే చాలా కష్టపడి కోసాము. ఇక మా వాడైతే చూడండి కాయకి తోలు ఊలుస్తున్నాడు. నేను కూడా కొలుస్తాను. ఇప్పుడు కోతున్నా చూడు కాయ అయితే ఒకటి. చూడండి కాయ అయితే కింద పడిపోయింది. చూడండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా గట్టిగా ఉన్నాయి, రావట్లేదు తోళ్ళు ఒకటి. కొయ్యి బేసు ఆగలైతుంది. చాలా తీయగా ఉంది. ఇదైతే చాలా తీయగా ఉంది ఫ్రెండ్స్. ఈ సమ్మర్ లో మీరు మాలాగి చాలా తీయగా ఉంది. కాబట్టి నువ్వు దీంట్లో అయితే ఒకటే ఉంటుంది. చూడండి ఒక్కటే ఉంది. ఒక్కటే జాగ్రత్తగా డ్యామేజ్ కాకుండా తీస్తాను. చూడండి కత్తి బాగా మెత్తగా ఉంది. జాగ్రత్త. ఇంటి దగ్గర మీరు ఎప్పుడన్నా ఇట్లా ట్రై చేస్తే కత్తితో జాగ్రత్తగా ఉండండి. తేలు తెంపుకుంటారు. చుట్టూరు ఇలా అనాలా, ఇలా అని చెట్లు చూడండి. ఇలా అని చల్లగా ఉంది. తీయగా ఉంది. చాలా చాలా తీయగా ఉంది. పంచదార నీళ్ళు ఉన్నాయి. అవునవును. వీడియో బంద్ కరో.
తాటికాయ నీళ్ళు బాగా తీగి ఉన్నాయి. ఫ్రెండ్స్, మీరు కూడా ఈ వేసవి కాలంలో మీరు కూడా మీ ఫ్రెండ్స్తో ఇలా తినుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇట్స్ రెబల్ ప్రసన్న ఛానల్. సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ ని టింగ్ అనిపియండి.